ఆయన మంత్రి అని తెలిసిన తర్వాత కూడా ఆయన మీద మాటల దాడి ఎందుకు జరిగింది? సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ అయిన మీద ఎందుకు ఫైర్ అయ్యారు? అంతా ఉద్దేశపూర్వకంగా జరిగిందేనా? డైలాగ్ వార్నింగ్ వెనుక ఏదైనా మతలబు ఉందా? వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. ఒక మంత్రి శాఖకు చెందిన అంశాన్ని మరో మంత్రి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దీంతో పొంగులేటి వర్గీయులు కినుక వహించారట. ఎందుకంటే సీతక్క వ్యాఖ్యలపై స్పందించని టీపీసీసీ అధినేత పొంగులేటి అంతర్గత సమావేశాల్లో మాట్లాడిన మాటల మీద ఎందుకు రచ్చ చేస్తున్నారనేది వారు అడిగే ప్రశ్న. కావాలనే టార్గెట్ పొంగులేటి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. స్థానిక ఎన్నికలపై సీతక్క బహిరంగంగానే మాట్లాడి ఆ తర్వాత నాలుక ఖర్చుకున్నారు. ఆమె కూడా కార్యకర్తల సమావేశంలోనే మాట్లాడారు. అయితే సీతక్క మీద ఆగ్రహం వ్యక్తం చేయకుండా కేవలం పొంగులేటిపైనే మండిపడటం ఏంటన్నది ఇక్కడ ప్రశ్న. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి మీడియాను పిలవలేదు. కనీసం మొబైల్ ఫోన్ కూడా సమావేశంలో లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల మీద మాట్లాడారు శ్రీనివాసరెడ్డి. అంతకుముందు రఘునాథపాలెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ విషయానికి వస్తే తుమ్మల సీతక్క మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కేవలం పొంగులేటిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడారనేది అర్థమవుతోంది. మహేష్ కుమార్ గౌడ్ ఏ ఉద్దేశంతో మాట్లాడినా జిల్లాలో పొంగులేటికి డ్యామేజ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే టీపీసీసీ చీఫ్ మీద పొంగులేటి వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తుంటే ఆయన ప్రత్యర్థులు మాత్రం సంబరపడిపోతున్నారట. మహేష్ కుమార్ గౌడ్ మీడియాలో చేసిన ప్రకటన వీడియోను తెగ షేర్ చేస్తున్నారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉందంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారట.